స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. పురుగు వంటి యాకోబు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యాకోబు అనే వ్యక్తి లేక ఆ సంతతిని ఎందుకు దేవుడు పురుగుతో పోల్చుచూ ఉన్నాడు అనే సత్యాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకొనండి. మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి. స్నేహితులారా, పురుగు ఏదైనా చిన్న పురుగులు కానీ కీటకాలు కానీ ఉండినవనుకోండి, ఆ పురుగు లేదా కీటకము అనే జీవి చాలా చిన్న ఆకారంలో చిన్న సైజులో కనబడడాన్ని మనము గమనిస్తాం. అది చాలా అల్పమైనటువంటిదిగా, బలహీనమైనటువంటిదిగా, విలువ తక్కువైనటువంటిదిగా మనము భావిస్తాం. మనం నిలబడ్డ చోటు, కూర్చుండినటువంటి చోటు, నివసించేటటువంటి గృహం, ఎక్కడ ఇలాంటి కీటకాలు పురుగులు ఉన్నా వాటిని ఊడ్చివేసి బయట పారవేసేటటువంటి వారంగా, త్రోసివేసేటటువంటి వారంగా ఉంటాం. ఆ పురుగుకు లేదా ఆ చిన్న కీటకానికి తగినటువంటి గుర్తింపు కూడా ఉండని పరిస్థితులను మనము గమనిస్తాం. ఆ పురుగుకు కానీ కీటకానికి కానీ ఎటువంటి మహిమ, ఘనత, ఉన్నత స్థితి ఆపాదించకుండా అది ఎందుకు విలువ లేనటువంటిదిగా, పనికిరానటువంటిదిగా భావిస్తాం. ఈ రోడ్డు వెంట వాహనముల వలన కానీ, మనుషులు, జంతువుల వలన కానీ అవి కనీసము ఎటువంటి గుర్తింపు, భద్రత లేకుండా నలిగిపోయేవిగా, కాళ్ళ క్రింద పడి చనిపోయేవిగా ఉండడాన్ని మనము గమనిస్తాం. ఇలాంటి తరుణంలో యాకోబు సంతతినంతటిని దేవుడు పురుగుతో పోల్చుచూ ఉన్నటువంటి సందర్భం. యాకోబు సంతతి అంతా ఈ 12 గోత్రముల వారు కానివ్వండి, వారు ఉమ్మడి రాజ్యంగా ఉండి విడిపోయిన తర్వాత ఉత్తర దక్షిణ రాజ్యాలుగా, ఇశ్రాయేలు యూదా రాజ్యాలుగా విడిపోయిన సందర్భంలో కానివ్వండి, వారు ఇతర రాజులకి, యుద్ధాలకి లోనయ్యి బానిసలుగా కొనిపోయినటువంటి సందర్భం. వారి రాజ్యం దూరమైన తర్వాత, అధికారం దూరమైన తర్వాత, ఆస్తిపాస్తులు, సొంత దేశము అన్నీ దూరమైన తర్వాత పరాయి దేశంలో, పరాయి పాలకుల మధ్య, పరాయి దేశస్థుల మధ్య వారి విలువ, వారి యొక్క పరిస్థితులు, వారి యొక్క ఆపద, వారి యొక్క కష్టము, గుర్తింపు లేని స్థితి, విడువబడిన స్థితి, తృణీకారానికి లోనైన స్థితి, వారి జీవితంలన్నీ కూడా ఒక పురుగు మాదిరిగా మారిపోయినటువంటి పరిస్థితి. పురుగు అంటే ఎవరికి లెక్కలేదు, కీటకం అంటే ఎవరు పట్టించుకోరు,
కీటకాన్ని ఎవరు గుర్తించరు. ఆ కీటకంలో ఎటువంటి శక్తి సామర్థ్యములు ఉండవు. ఆ కీటకం అనేటటువంటిది తక్కువ ఆకారము, తక్కువ సైజు, తక్కువ విలువ కలిగినటువంటిదిగా మారిపోయినట్లు ఇశ్రాయేలు జనాంగం, యాకోబు సంతతి కూడా ఆ రీతిగా మారిపోయినటువంటి సందర్భంలో నీ జీవితం ఒక పురుగులాగా అందరి చేత తృణీకరింపబడినదిగా, త్రోసివేయబడినటువంటిదిగా మారిపోయింది అని నీవు భయపడకూడదు. ఆ పురుగులాంటి నీ జీవితంలో నా కార్యాన్ని జరిగించేటటువంటి దేవుడను, ఆ పురుగులాంటి నీ జీవితంలో నా విమోచనను అనుగ్రహించి నీకు గొప్ప స్థితిని అందించేటటువంటి దేవుడను కనుక నా జీవితం ఒక పురుగు మాదిరిగా త్రోసివేయబడినదిగా, విడువబడినటువంటిదిగా మారిపోయింది అనే నీవు దిగులు చెందకు, భయపడకు అనే ఆదరణకరమైనటువంటి మాటలను దేవుడు ఆ జనాంగం అంతటికీ తెలియజేస్తున్నటువంటి దేవుడుగా ఉండినాడు. ఈరోజు మనము నివసించుచు ఉన్న సమాజంలో, సంఘంలో, ఆయా పరిస్థితుల మధ్య నీ జీవితము, నా జీవితము, మనందరి జీవితాలు కొన్ని పర్యాయాలు ఆ పురుగులాంటి జీవితాలుగా మారిపోయి ఉండవచ్చు. విలువలేని జీవితాలుగా, గుర్తింపు లేని జీవితాలుగా, త్రోసివేయబడిన జీవితాలుగా, త్రొక్కబడినటువంటి జీవితాలుగా, బలహీనమైనటువంటి జీవితాలుగా, భద్రత లేనటువంటి జీవితాలుగా, అల్పమైనటువంటి జీవితాలుగా, పేదరికంతో కూడినటువంటి జీవితాలుగా, జీవితంలో ఏ ఘనత, ఏ గుర్తింపుకు నోచుకోనటువంటి జీవితాలుగా మన జీవితాలు మిగిలిపోయి ఉండవచ్చునండి. అలాంటి మనందరితో, నీతో, నాతో నిజమే ఒక పురుగు మాదిరిగా త్రోసివేయబడిన స్థితిని, అణచివేయబడిన స్థితిని, త్రొక్కబడినటువంటి స్థితిని నీవు అనుభవించుచు ఉన్నావా? దిగులు చెందకు. నీ జీవితంలో నా కార్యములను జరిగించి నీ పరిస్థితులను పునరుద్ధరిస్తాను అని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నారు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. దయగల తండ్రి, కృపగల మా దేవ, మరొక నూతన దినాన్ని మా జీవితాలలో అనుగ్రహించినటువంటి దేవుడవు, మీరు మమ్మల్ని ప్రేమించుచు ఉన్నారు అనే దానికి రుజువయ్యా మీరు ఈ దినాన్ని మాకు ప్రసాదించినారు. మమ్మల్ని నూతనపరచడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు అనేదానికి రుజువయ్యా ఈ దినాన్ని మా జీవితాలలో అనుగ్రహించినారు. అయా, ఒక గొప్ప కార్యాన్ని, మార్పుతో, దీవెనతతో కూడిన కార్యాన్ని జరిగించేటటువంటి దేవుడవయ్యా. అందుకే ఈ నూతన దినాన్ని మా జీవితాలలో అనుగ్రహించినారు. అయా, మీ క్రియ, మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడవని మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మా జీవితంలో ఈ సమయాన్ని మీకు అప్పగించుకొనుచు ఉన్నాం. మీ కృపతో నింపండి యేసయ్యా. మీ కనికరాన్ని కుమ్మరించండి యేసయ్యా. ఆపద, కష్టము, అనారోగ్యము, బలహీనత, ఆయాసములు కలిగిన బిడ్డలను దర్శించి మేలును దయచేయండి. ప్రార్థన అవసరతలు కలిగిన బిడ్డలను దర్శించండి అయ్యా. వారి జీవితములను మీ హస్తములలోనికి తీసుకొని పునరుద్ధరించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.